ఈ రాష్ట్రంలో రాష్ట్రం కావచ్చు, పార్లమెంటుకి కావచ్చు, అసెంబ్లీకి కానీ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో కానీ మరొక మారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా 11 నెలలు కావస్తాం. 10 నెలలు పూర్తి అయిపోయి 11 నెలలు కూడా పూర్తి కావచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా. ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంటే వారు పెడుతున్న అడుగులు ఇవన్నీ చూసి వారి యొక్క ఆలోచన కానీ వారికి భవిష్యత్తు యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా చూస్తూ అంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎంతో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొంది. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, 7 కావచ్చు, దానికి తోడు ఇంకా కూడా అనేక హామీల్లో కూడా ఇంతవరకు ఏ హామీకి కూడా పూర్తిగా గడి అమలుపరిచే దశలో కూడా ప్రారంభం కాలేదు. కనీసం అమలుపరచాలని కూడా ఊరికే కేవలం మాటలు చెప్తూ దాటవేసే ధోరణిలోనే ఈరోజు కూడా పోతుంది. ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతామని కానీ లేకుంటే ఈ హామీలు అమలుపరుస్తాము పలానా రోజు అని చెప్పే దాంట్లో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయింది. ఒక పెన్షన్లు ఇచ్చే తప్ప ఏది కానీ ఇంతవరకు కూడా అమలుపరచలేదు. ఆ పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చిందంటే గత ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 65 లక్షలు పైబడి అంటే 66 లక్షలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు కేవలం 63 లక్షలకి అంటే 3 లక్షలకు పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈరోజు కూడా ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా కాలేదు. ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్నీ కూడా పెడతా ఉందని కూడా ఈరోజు పెన్షన్ వస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నీ కూడా మరొక మారు కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆంక్షలు కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నాం అనేది కూడా చెప్పినట్లు కూడా ఈరోజు కూడా ఉంది. కూడా ఏది కానీ కనీసం డిఎస్సి ప్రకటిస్తాము, 16,300 ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా, అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. కానీ ఇంతవరకు అది కూడా అమలు పరిచయం వైనం కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశాడు. కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్టులే ఇస్తామని చెప్పినాడు. ఈరోజు ఆగస్టు అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తూ అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి. ఏది కానీ సూపర్ 6లో ఇంతవరకు కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. మేలోనే ప్రకటిస్తామన్నారు, జూన్ కూడా కాదు మేలోనే అంటే స్కూళ్ళు తెరవక మునిపే ఈరోజు మళ్ళీ ఇస్తాంలే అని కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో శాసనసభ్యులు సాక్షిగా అందరికీ కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది 1 విడతలో ఇవ్వాలన్నా 2 విడతలో ఇవ్వాలన్నా ఇలాంటి ఎలా ఇవ్వాలి అనే కూడా చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లేకపోతే పట్టణం ఇంతవరకు ఏమర్థం కాలేదు. అసెంబ్లీలో ఒక మాట ఇక్కడ ఒక మాట కూడా. ఇంకా రైతుల గురించి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. అప్పుడు ఆ రోజు రైతు భరోసా 13,500 అంటే 13,000 టైంలో ఏ నెలలో అని చెప్తే ఆ నెలలో ఇచ్చిన వైనం కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు 20,000 ఇస్తామన్నారు. తర్వాత ఎన్నికలైన తర్వాత గద్దెపైన ఎక్కిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంతో కలిపి 20,000 అన్నారు. ఈరోజు వరకు కూడా 13,000 14,000 అనేది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని వైనం కూడా ఈరోజు కూడా ఇంత అగమ్యగోచరంగా ఉంది. రైతుల పరిస్థితి అయితే చెప్పడానికే లేదు. ఈరోజు కూడా కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ లేదు. అన్నీ కూడా ధాన్యం తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ఈరోజు కూడా పెట్టుబడించాడు. లాస్ట్గా అనంతపురం లాంటి హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే జిల్లాలో కూడా మనం అనంతపురంలో పండించే చీనీ కావచ్చు, అరటి కావచ్చు, ఎక్కడ కానీ లేదు, దానికే లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఈరోజు కూడా పోలేదు. ఈ 11 నెలల్లో వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అనే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పోతూ ఉంది. ఒక్కటి కూడా రాష్ట్ర పరిధిలో కానీ
జిల్లా పరిధిలో కూడా ఎక్కడ కానీ వ్యవసాయ శాఖ పైన కానీ వ్యవసాయ శాఖ రైతులు పండించిన పంటలపైన కానీ రేట్ల దీవించపై కానీ ఒక సమీక్ష కూడా జరిపిన పాపనము లేదు. వ్యవసాయ శాఖ మాత్రం కూడా ఎక్కడ కానీ రాష్ట్రంలో కూడా ఎందుకు లేదు? గతంలో పెద్ద ఎత్తున చీనా పంట దగ్గర నుంచి అరటి కావచ్చు, చీనా కావచ్చు, ధాన్యం కావచ్చు, మరీ ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో పెట్టుబడి నిధి అని చెప్పేసి 3,200 కోట్ల రూపాయలు కూడా పెట్టి ఆ రోజు ఆ ప్రభుత్వం అనేది చేస్తే ఈరోజు పెట్టుబడి నిధి పెట్టలేదు. కనీసం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయని చెప్పేసి కూడా లేదు. కేవలం పత్రికల్లో వచ్చినప్పుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినప్పుడు మాత్రమే ఏదో చేస్తా ఉన్నామనిగా మేము చేస్తున్నట్లుగా మంత్రుల ప్రకటనలు తప్ప ఎక్కడ కానీ లేదు. ఎక్కడ కానీ ఇంతవరకు సమీక్ష అనేది కూడా వ్యవసాయ శాఖ అనేది కూడా పెట్టలేదంటే ఇంక ఎట్లా ఉంటుందో కూడా ఈ రాష్ట్ర పరిస్థితి కానీ రాష్ట్రంలో ఎక్కడ కానీ లేదు. కేవలం వారు ఒకటి ఈరోజు చేస్తున్నది ఏమన్నంటే రాజధాని కూడా తెచ్చు. అప్పుడు కూడా అంతే 5 సంవత్సరాలు 2014లో ఈ రాష్ట్రంలో కూడా విడిపోయేటప్పుడు మేమనేది కూడా వెనుకబడిన జిల్లాలకు కానీ మరీ ముఖ్యంగా రాజధాని ఇవన్నీ కూడా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వంలో పోలవరం ఉంటే అన్నీ కూడా అతని చేతిలోకి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేతిలోకి ఆ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఎలా నీరు గార్చిందో మళ్ళీ తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news